నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. బుధవారం ఉత్కంఠంగా జరిగిన CPL 1 సెమీఫైనల్ మ్యాచ్లో హైపీరియస్ జట్టు విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఇప్పటికే ఫైనల్ బర్త్ ఖాయం చేసుకున్న పాయ్ వైస్రాయ్ జట్టుతో నేడు హైపీరియన్ జట్టు పోటీ పడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు క్రికెట్ విజయ్ తెలిపారు. మిత్రులకు నమస్కారాలు. గత 23వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు చిత్తూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సూపర్విజన్లో ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజింగ్ జరుగుతుంది. ఈరోజు సెమీఫైనల్స్ జరిగిన పోటాపోటీ మ్యాచ్ల్లో పిల్లలు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అసలు ఈ యొక్క ఆపర్చునిటీని ఇంతమంది పిల్లలు ఈ విధంగా యూజ్ చేసుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇంతమంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం, పెద్ద స్కోర్లతో రంజింప చేయడం, అసలు ఛాన్స్ లేని మ్యాచ్ల్ని కూడా సింగిల్ హ్యాండ్తో కొట్టి గెలిపిస్తున్న ఇటువంటి క్రీడాకారులు మన చిత్తూరు డిస్టిక్లో ఉన్నారంటే నిజంగా మన అదృష్టం. వారందరినీ కూడా ఇటువంటి క్రీడాకారులందరినీ కూడా వెలికి తీసి రాబోయే రోజుల్లో భారతదేశానికి మన టీం ఇండియాకి ఆడించే విధంగా చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నిస్తుంది. తప్పకుండా ఇట్లాంటి ఈవెంట్లు మరిన్ని జరుపుతాము. పిల్లల కోసం మరిన్ని లైవ్ మ్యాచ్లు కూడా ఏర్పాటు చేస్తాము. దీని ద్వారా మీకు అందరికీ ఇంతకుముందే తెలియజేశాను, CPL, APL అండ్ IPL ఈ విధమైన దారుల్లో పిల్లల్ని కూడా ఒక డిసిప్లైన్ వేలో నడిపించి పెద్ద క్రికెట్ ఆడడానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా కృషి చేస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇంత పెద్ద ఈవెంట్ చేస్తుందంటే ఒక అసోసియేషన్ చేయట్లేదు. అందరూ క్రీడాకారులంతా సంయుక్తంగా కూర్చొని ఏ విధమైన క్రికెట్ ఉంటే మీరు డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళని అడగడం, వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, వాళ్ళ అడ్వైస్ ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాం. ఇటువంటి ఈవెంట్స్ మరిన్ని జరిపి పిల్లలకి లోయర్ ఏజ్ గ్రూపులకి ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడే మా అసోసియేషన్ మెంబర్స్ అందరం మీట్ అయిన తర్వాత మేము నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అని అండర్-16 ఏజ్ గ్రూప్ లోపల ఉన్న వాళ్ళకి ఒక టోర్నమెంట్ జరుపుతున్నాము. సేమ్ వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ ఉంటుందో అదే కోడ్, అదే డిసిప్లైన్, ఏదైతే ఇండియన్ మ్యాచ్లో డిసిప్లైన్ ఉంటుందో ఆ డిసిప్లైన్, ఆ ప్రోటోకాల్ ప్రకారం లైవ్ మ్యాచెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆడిన వాళ్ళంతా కూడా అండర్-17 to 35 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు బిలో 16, 12 పైన ఉన్న వాళ్ళు, 16 లోపల ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మినీ వరల్డ్ కప్ అనే ఒక టోర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా. ఎందుచేతన ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో తొందరలో APL టోర్నమెంట్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఇయర్కి IPL ఉన్నాయి. కాబట్టి ఈ స్కోర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని మన వాళ్ళందరినీ ఆ బిడ్డింగ్ యాక్షన్లోకి ప్రపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసినట్లయితే మన వాళ్ళకి మరింత ఎక్స్పోజర్ దొరుకుతుంది. తద్వారా మన జిల్లాలో ఉన్న క్రీడాకారులు, ఎక్కువ మంది క్రికెట్ ప్లేయర్స్ రేపు ఫ్యూచర్లో భారతదేశానికి తప్పకుండా ఆడుతారని చెప్పి, టీమిండియాకి ఆడుతారని చెప్పి మా ఆశాభావం. కాబట్టి ఇటువంటి టోర్నమెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారా ఇంతమంది క్రీడాకారులకు మన జిల్లాలో ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్ దొరుకుతూ వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే తప్పకుండా మాది ఎంత కృషి ఉందో, క్రీడాకారులు ఎంత కృషి ఉందో అంతే కృషి మీ వంతు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ విధమైన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ